తెలుగు కవిత్వం అనేది మన సంస్కృతిలోని ఒక అద్భుతమైన భాగం. ప్రతి పదం, ప్రతి శ్లోకం మన భావాలను, మన అనుభవాలను ప్రతిబింబిస్తుంది. కవిత్వం ద్వారా మనం ప్రేమ, బాధ, ఆనందం, నిరాశ వంటి అనేక భావాలను వ్యక్తం చేస్తాము. తెలుగు కవులు కవితలు రాసినప్పుడు వారి హృదయాన్ని, వారి ఆలోచనలను మనకు చేరవేస్తారు. కవిత్వం కేవలం పదాల కట్టడం కాదు, అది మన ఆత్మను తాకే ఒక కళ. ఉదాహరణకు శ్రీ శ్రీ గోపాలకృష్ణ మరియు కందుకూరి వీరేశలింగం పంతులు వంటి కవులు తమ కవిత్వం ద్వారా సమాజంలోని అన్యాయాలను, ప్రేమను మరియు స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబించారు. కవిత్వం మనకు ఒక కొత్త దృష్టిని ఇస్తుంది, మన భావాలను పునఃసృష్టిస్తుంది. కవిత్వం చదవడం లేదా రాయడం ద్వారా మన హృదయాన్ని, మన మనసును విస్తరించవచ్చు. కవిత్వం జీవితం, కవిత్వం మనసు.